విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 100 ఏళ్ల తర్వాత మాలవ్య మహాపురుష యోగం ఏర్పడబోతోంది. శుక్రుడి అనుగ్రహంతో కొన్ని రాసుల వాళ్ళకి అపారమైనటువంటి ధనలాభం రాబోతుంది. సుమారు 100 ఏళ్ల తర్వాత శుక్రుడి సంచారం వల్ల మాలవ్య మహాపురుష యోగం పట్టబోతోంది. ఏప్రిల్ 20 నుంచి మే 14 వరకు ఈ గ్రహ మార్పు వలన కొన్ని రాసుల వాళ్ళను కోటీశ్వరులు అవుతారు. ఎవరికి పదోన్నతులు లభిస్తాయి, అలాంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల ఏప్రిల్ 20 నుంచి మే 14 వరకు శుక్రగ్రహము తనకు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో సంచారం చేయబోతోంది. భోగభాగ్యాలకు, సిరి సంపదలకు, సుఖ సంతోషాలకు కారకుడైనటువంటి శుక్రుడు వృషభ రాశిలో సంచారం వలన వృషభం, సింహం, వృశ్చికం, కుంభరాశులకు మాలవ్య మహాపురుష యోగం ఏర్పడుతుంది. మేషం, కర్కాటక రాశుల వాళ్ళకి మహాభాగ్య యోగం పట్టబోతుంది. అయితే జ్యోతిష్ శాస్త్రంలోని పంచ మహాపురుష యోగాల్లో మాలవ్య మహాపురుష యోగం అనేది ఒకటి విశేషమైంది. శుక్రుడు ఏ రాశికైనా సరే 1, 4, 7, 10 రాసుల్లో ఉచ్చ స్థానం కానీ స్వక్షేత్రాల్లో కానీ సంచారం చేస్తున్నప్పుడు ఈ మాలవ్య యోగం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ యోగం వలన ఉన్నత పదవులు పొందటం, ఒక ప్రముఖుడిగా చెలామణి అవ్వడం, పట్టిందల్లా బంగారం అవడం జరుగుతుంది. మేషరాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఏంటి అంటే ధనస్థానంలో ధనాధిపతి శుక్రుడి సంచారం వలన ఈ రాశి వాళ్ళకి మహాభాగ్య యోగం కలుగుతుంది. దీనివల్ల ఆదాయం దినదినాభివృద్ధి చెందడం, ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించి పెరగడం, షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు వంటివి అపారంగా లాభిస్తాయి. మరి లక్ష్మీదేవి వీళ్ళని బాగా కటాక్షిస్తుంది అని చెప్పొచ్చు. ఆస్తిపాస్తులు కలిసి రావడం, పిత్రార్జితం లభించడం. మరి వృషభం చూస్తే ఈ రాశిలో రాశినాథుడు శుక్రుడే సంచారం చేస్తూ ఉన్నాడు. దీన్నే మనం మహామాలవ్య పురుష యోగం అంటూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే ఈ రాశి వారు వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందడం, వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరగడం తప్పకుండా జరుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి, కర్కాటక రాశిని చూస్తే ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో లాభాధిపతి శుక్రుడి సంచారం వలన మహాభాగ్య యోగం కలుగుతుంది. అనేక వైపుల నుండి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభించడం, వృత్తి వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించడం, ఆర్థికంగా వ్యక్తిగతంగా సమస్యల నుంచి విముక్తి లభించడం, సంపన్న కుటుంబానికి చెక్కిన వ్యక్తితోటి పెళ్ళవ్వడం లేదా ప్రేమ వ్యవహారం కుదరడం, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందడం, సంపద పెరుగుతుంది. ఆరోగ్య భాగ్యం కూడా కలుగుతుంది వీళ్ళకి. తర్వాత వృశ్చిక రాశి, ఈ రాశి వాళ్ళకి సప్తమంలో శుక్రుడు స్వక్షేత్రంలో సంచారం ప్రారంభించడం వల్ల ఏంటంటే ఈ రాశి వాళ్ళకి మాలవ్య మహాపురుష యోగం కలుగుతుంది. ప్రేమలో పడ్డం కానీ, పెళ్లి నిశ్చితార్థాలు జరగడం కానీ, కుటుంబంలో దాంపత్య సమస్యలు కానీ ఇవన్నీ కూడా పరిష్కారం అయ్యి గృహ వాహన యోగాలన్నీ కలుగుతాయి. ఆస్తి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. భారీ వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కుంభరాశి, మరి ఈ రాశి వాళ్ళకి చతుర్థ కేంద్రంలో శుక్రుడి స్వక్షేత్ర సంచారం వలన మాలవ్య మహాపురుష యోగం ఏర్పడుతుంది. దీనివల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. వాళ్ళకి అనేక విధాలుగా వాళ్ళకి సిరి సంపదలు కలుగుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందడం, గృహ వాహన యోగాలు కలగడం, అనారోగ్యం నుంచి బయటపడడం, మంచి గుర్తింపు లభించడం, వృత్తి వ్యాపారాలు అన్నిట్లో కూడా విపరీతమైన రాబడి పెరగడం అనేది జరుగుతుంది. మీరు ఆ రాశి వాళ్ళ చూసుకోండి. నమస్తే.